ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మరి కాసేపట్లో పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఆగంతకుడు ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఆగంతకుడు ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రజాభవన్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చంటారు? రైట్ మాధురి, ప్రస్తుతం ఏదైతే కొంతసేపటి కింద మాత్రం పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఒక అగాంతకుడు మాత్రం కాల్ చేసి మాత్రం మరికొద్ది సేపట్లో ప్రజాభవన్ లో బాంబు పేలబోతుంది అని మాత్రం సమాచారం ఇవ్వడంతో మాత్రం తెలంగాణ పోలీసులు అప్రమత్తం అవడం అయింది. అయితే గత ఒక 5-10 నిమిషాల కిందనే ఇప్పటి వరకు, ఎందుకంటే ప్రజాభవన్ కు 3 స్క్వాడ్ టీంలు కూడా ప్రస్తుతం చేరుకొని, అయితే ఇటు పంజగుట్ట పోలీసు కావచ్చు, మిగతా పోలీస్ శాఖ, ఇటు బాంబ్ స్క్వాడ్ కావచ్చు, వీళ్ళంతా చేరుకొని మాత్రం ఆ బాంబ్ ని ఛేదిస్తున్నారు. అయితే ఆ అగాంతకుడు ఎవరు అనేది కూడా ఇటు పోలీస్ కంట్రోల్ నుంచి కూడా ఆగంతకుడు ఏ నెంబర్ నుంచి కాల్ చేశాడు, దీని వాట్సాప్ కాల్ అంటే దేని మీద నుంచి కూడా దాన్ని వెతికే ప్రయత్నంలో అనేసి ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు మాధురి. అండ్ దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఏమైనా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఏమైనా చేశారంటారా క్రాంతి? రైట్ మాధురి, ప్రస్తుతం ఏదైతే పోలీస్ శాఖ కూడా ప్రస్తుతం బెదిరింపు కాల్స్ వచ్చిందనేసి కూడా మీడియా చెప్పడం జరిగింది. కానీ అగాంతకుడు ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు అనే కోణంలో కూడా విచారిస్తున్నాము. ప్రస్తుతం కొంతసేపటి కిందనే ఇది పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేయడం జరిగింది. అయితే దాని విషయంలోనే 3 స్క్వాడ్ టీంలను, మరికొంత టాస్క్ ఫోర్స్ లను కూడా ప్రజాభవన్ చేరుకోవడం జరిగింది 5-10 నిమిషాల కిందనే. అయితే ప్రస్తుతం ప్రజాభవన్ కావచ్చు, లేదు అంటే అదే ప్రజాభవన్ లో బట్టి విక్రమార్క, ఎందుకంటే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా అక్కడే నివసిస్తున్న విషయం మనకు తెలిసింది. అయితే ఆ ఇంటి విషయంలో కావచ్చు, లేదంటే పక్కనున్న, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ కి మన హౌస్ ఏదైతే ఉందో అక్కడ కూడా మొత్తం పరిశీలిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే తెలుస్తుందని చెప్పుకోవచ్చు మాధవి. థ్యాంక్ యూ క్రాంతి.